ఏపీ ఈఆర్సీ నిబంధనల మేరకు ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో బిడ్డింగ్ ద్వారా విద్యుత్ పరికరాలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరికరాల కొనుగోలు కాస్ట్ డేటాపై శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన 220 కోట్ల విలువైన సామగ్రిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బలవంతంగా ఎవరికీ అంటగట్టట్లేదని, వినియోగదారులకు భారం కాకుండా డిస్కంలకు నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం జారీ చేసినటువంటి కాస్ట్ డేటా ఈ 3 డిస్కంలు ఏపీ సిపిడిసిఎల్ కానీ, ఏపీ ఎస్పిడిసిఎల్ కానీ, ఏపీ ఈపీడిసిఎల్ కానీ కాస్ట్ డేటాని అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి కాస్ట్ డేటా ఉందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి మన రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి ఏదైనా తేడా ఉందా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. గత 5-6 సంవత్సరాలుగా ఈ 3 డిస్కంల పరిధిలో ఏ డిస్కం కూడా ఏపీఆర్సీ అనుమతి తీసుకోకుండా విచ్చలవిడిగా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. జగనన్న లేఅవుట్లకు అని చెప్పి 220 కోట్ల రూపాయలతో మీటర్లు, వైర్లు ఇవన్నీ కొనడం జరిగింది అధ్యక్ష. ఆ జగనన్న లేఅవుట్లు పూర్తి కాలేదు, ఏ ఇంటికి మీటర్లు బిగిలేదు అధ్యక్ష. దాదాపు 220 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రి అంతా కూడా ఈరోజు మూలన ఓడిపోయింది అధ్యక్ష. వాటిని దాదాపు 4 సంవత్సరాల నుంచి పక్కన ఉంటే ఈ మధ్యన పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పి వాటిని ఇప్పుడు కొత్తగా ఎవరైతే మీటర్లు కావాలని చెప్పి వినియోగదారులు ఉంటారో వాళ్ళకు అంటగడుతున్నారు అధ్యక్ష. దీంతో వినియోగదారుల పైన ఎక్కువ భారం పడుతుంది. దీనిపైన కూడా మంత్రి గారు దృష్టి సారించి అది దాని క్వాలిటీ ఏ పరిస్థితి ఉంది, ఎంత ధర పెట్టాలనేది దానిపైన సమగ్రంగా పరిశీలించి విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మనమైతే ఏపీ డిస్కంలో మెటీరియల్ కొనుగోలు అంతా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే మనం కొనుగోలు చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈపీఆర్సీ ఏదైతే నిర్ణయించారో ఆ రేటు ప్రకారమే మనం ముందుగా వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే 5 కోట్ల రూపాయల లోపల ఉండే 5 కోట్ల పైన మొత్తం కూడా ఈఆర్సీ పర్మిషన్ తీసుకొని ఈ ఏదైతే విద్యుత్ సంబంధించిన ఇవి ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ట్రాన్స్ఫారాలు వచ్చేసరికి మన రాష్ట్రంలో అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వాడే ట్రాన్స్ఫారాలన్నీ కూడా 5 స్టార్ ట్రాన్స్ఫారాలు, సింగిల్ స్టార్, డబుల్ స్టార్ ట్రాన్స్ఫారాలు అయితే మనం వాడట్లా. ఎందుకు వాడలేదంటే మనకి రేటు తక్కువ వస్తుంది, 10,000 20,000 రేటు తక్కువ వస్తుందని కనుక కొనుక్కుంటే కనుక దాంట్లో ట్రాన్స్ఫారం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాంతోపాటు ట్రాన్స్ఫారంలో ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉండి ఆ ట్రాన్స్ఫారాలన్నీ కూడా ఇక్కడ 20,000 కోసం మనం చూసుకుంటే అక్కడ పవర్ అంతా ఎక్కువ కాల్చుకొని ఎక్కువ డిస్టెన్స్ మీద భారం పడుతుంది. జగన్ కాలనీల్లో కూడా చాలా మెటీరియల్ కొన్నారు, 220 కోట్ల రూపాయలకు మెటీరియల్ కొన్నారని చెప్పి అవన్నీ కూడా పక్కన పడేసి ఉన్నాయి, ఏది ఉపయోగం లేదని చెప్పి అన్నారు. ఈ మెటీరియల్స్ అన్నింటిని కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడైతే ట్రాన్స్ఫారాలు లేకపోతే కండక్టర్ నిరుపయోగం ఉండి అది దొంగల పాలవుతామో లేకపోతే అది చెడిపోవటమో జరుగుతుందో వీటిని అన్నింటిని కూడా కలెక్ట్ చేశాము. ఇక్కడ ఆల్రెడీ కాలనీస్ లో ఆక్యుపై కాకుండా కొన్ని కాలనీస్ ఎక్కడ ఊరికి చివరుండి కాలనీస్ లో ఆక్యుపై చేయకుండా ఉన్న ట్రాన్స్ఫారాలు కూడా దొంగల పాలవుతున్నాయని చెప్పి అవి మొత్తం తీసుకొచ్చేసి మళ్ళీ మన స్టోర్స్ లో చేసి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మన స్టోర్స్ లో కూడా కొన్ని 220 కోట్ల రూపాయల మెటీరియల్ చాలా వరకు ఉందని చెప్పారు. ఎవరిని కూడా బలవంతంగా అంటగట్టే పరిస్థితి అయితే లేదు. వీటిని ప్రొటెక్ట్ చేసి వీటిని మళ్ళీ ఇంకొక కస్టమర్ కి ఏ విధంగా ఉపయోగించాలి, ఏ వస్తువు కూడా నష్టం జరగకూడదు, డిస్కమ్స్ లాస్ రాకూడదు అనే భావంతో ముందుకెళ్తా ఉన్నాం సార్.